నడిపించబడ్డాం. ఇంతవరకు 2 అధ్యాయాలు ధ్యానం చేశాం. ఈ 2 అధ్యాయాల్లో మీకు ఎంతవరకు ఆశీర్వాదం కలిగింది, ఎంతవరకు అనుభవిస్తున్నారు, ఎంతవరకు ఆచరిస్తున్నారు, ఇవన్నీ మన వ్యక్తిగతం. అది మనకు తెలిసి ఉండాలి. ఆ భాగాలు మీరు చదువుతున్నప్పుడు దీన్ని సొంతం చేసుకున్నాను, దీన్ని సొంతం చేసుకున్నాను, ఇది నా సొంతం, ఇది నా సొంతం అన్నట్టుగా ప్రతి మాట 5వ అధ్యాయం నుంచి 6, రైట్. అయితే ఈ 2 అధ్యాయాల్లోనూ పొందిన కృపలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతిస్తూ మనం 7వ అధ్యాయంలోని కూడా ప్రవేశిస్తున్నాం. ఈ 7వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాలు మరి తప్పక మనము అదంతా ఒకే టాపిక్, ఒకే సందర్భం. 7వ అధ్యాయం మత్తయి సువార్త 1 నుంచి 5 వచనాలు మనం చదివితే, నేను చదువుతున్నా. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసి కొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. దేవునికి స్తోత్రం. ఒక 5 వచనాలు. ఇక్కడ ఈ మాటలు చదువుతున్నప్పుడు అబ్బో నేను భయపడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, ప్రభువా అసలు ఏ ఉద్దేశంతో ఈ మాటలు మాట్లాడారు మీరు, ఏమి చెప్పనయుండి మీ అంతర్మదనం అనేసి నేనైతే ప్రార్థన చేస్తున్నా. మీలో ఎంతమంది ఈ ఆదివారపు వాక్యం కొరకు ప్రార్థించారో నాకు తెలియదు, కానీ ప్రార్థిస్తూ ఉంటే మాత్రం మరిన్ని అద్భుతాలు మనం చూడగలుగుతాం. అయా సేవకుని అభిషేకించి, అంటే నీ ఉద్దేశాలు మేము గ్రహించి, నేను అదే తాపత్రయపడతాను. మనమందరం ఆశపడాలండి. మనుషుల మాటలో వేస్ట్ కదండి, ఊత్తొత్తివి, ఎవరికి ఉపయోగపడవు. కానీ దేవుని ఆలోచనలు, దేవుని మాటలు మనకి క్షేమకరం కనుక ఆ మాటల కొరకు మనం ఎదురు చూడాలి, ఆయన సన్నిధిలో మనం కనిపెట్టాలి. కనుక ఈరోజు ఈ 5 వచనాల్లోంచి ప్రభు మనల్ని ఉద్దేశించిన సందేశాన్ని మనం పొందటానికి ఆశ ఎదురు చూద్దాం, రైట్. ఈ మాటలు చదువుతుంటే మీరు తీర్పు తీర్చొద్దు, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. ఏంటంటండి? జడ్జ్ నాట్ దట్ యు మే నాట్ జడ్జ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే మనం ఎవరిని తీర్పు తీర్చకూడదు. అలాంటప్పుడు మనం ఎవరిని తీర్పు తీర్చలేదు అనుకోండి, మన గురించి కూడా ఎవరు తీర్పు తీర్చడానికి కుదరదు. అంటే అర్థం ఏంటి? మనల్ని తీర్పు తీర్చుకుని ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు, రైట్. మీరు తీర్పు పాలు లేదా తీర్పు చొప్పునే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను. మళ్ళీ ఏమంటున్నాడంట? మీరు ఎలాంటి తీర్పు తీరుస్తారో, ఏమండి, మీరు ఎలాంటి తీర్పు తీరుస్తారో అలాంటి తీర్పే మీకు తీర్చబడుతుంది, రైట్. ఎలాంటి తీర్పు మనం తీరుస్తామో అలాంటి తీర్పే మనకు కూడా తీర్చబడుతుందట. కనుక అమ్మో నన్ను కూడా అలాగే ట్రీట్ చేస్తారా, నన్ను కూడా అలా తీర్పు తీరుస్తారా అని భయం మనకు ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మనం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాం. నేను ఎలాంటి తీర్పు తీరుస్తానో అలాగే నాకు తీర్పు తీర్చబడుతుంది అని అంటే నేను కొంచెం జాగ్రత్త పడతాను. సేమ్ అదే ఇంకొక మాట ఉంది కదండి, చక్కటి మాట. ఏంటంట? మీరు కొలత చొప్పుననే మీకు కొలవబడును. ఏంటంట? ఏ కొలతతో కొలుస్తారో అదే మీకు కూడా కొలవబడుతుంది, ఇంకేమీ కాదు. మనకి కూడా అదే కొలతతో కొలుస్తారు అంటే మనం ఎలాంటి పాత్ర ఉపయోగిస్తాం? ఏమండి, మనకు కూడా అదే కొలతతో కొలుస్తారంటే అమ్మో పెద్దతే మనకు కూడా అదే వేస్తారట కదండి. చాలా జాగ్రత్తగా కొలుస్తాం. మా పాస్టర్ గారు ఒక ఉదాహరణ చెప్పేవారు, మీకు అది గుర్తు చేశాను అనుకుంటున్నాను. ఆయన ధాన్యము కొనే వ్యక్తి, బియ్యమో కొనే వ్యక్తి. ఇంతకుముందు విలేజెస్లో ఉండేవారు, బియ్యము ధాన్యము కొనుక్కునేవాడు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా కొనుక్కున్నారు అనుకోండి. మనం వెళ్ళి అమ్మాలి అతని దగ్గరికి. అతనికి
అని అనేవాడు కదా. ఎవరన్నా కొనుక్కుంటాకు వచ్చారనుకో, బియ్యం కొనుక్కోడానికి వచ్చారనుకోండి, మాకు బియ్యం కావాలండి 1 కేజీ 2 కేజీలు అంటే, అప్పుడు కేజీలు లేవు, తుయ్యడు కొంచాలు. అప్పుడు చిన్న పాప కొంచెం తీసుకురా అనేవాడట. అంటే మనకు అమ్మేటప్పుడు చిన్న పాప కొంచెం తీసుకురా అంటే, అప్పుడు ఆ చిన్న పాప కొంచెం తీసుకొచ్చేది. ఈలోపు ఆ తర్వాత మనం ఎవరో వెళ్ళాము, ఏమంటే మా బియ్యం తెచ్చాము, అమ్ముతున్నాము, కొనుక్కోండి అంటే, అప్పుడు పెద్ద పాప కొంచెం తీసుకురా అనేవాడట. అప్పుడు పెద్ద పాప ఉన్నది ఒకే పాప, పిలిచే విధానం మాత్రం తేడాగా ఉండేది. మనలాంటి వాళ్ళు ఎవరో గమనించేస్తారు కదా, ఏంటిది చిన్న పాప అంటాడు, ఉన్నది ఒకతే కూతురు, ఆ అమ్మాయి నా క్లాస్మేట్, ఇంకో కూతురు లేదు, దాన్ని చిన్నదాన్ని అంటాడు, పెద్దని అంటాడు. అసలు విషయం ఏంటంట, చిన్న పాప అన్నప్పుడు ఏం చేద్దంట, అక్కడ కూతురు ఒకతే ఉంది, కొంచాలు మాత్రం 2 ఉన్నాయి. చిన్న పాప అంటే ఎవరికైనా బియ్యం అమ్మాల్సి వస్తే చిన్న పాప కొంచెం అంటే కొంచెం తెమ్మని, కొంచెం తేనాడు అనుకోండి, కోపం వచ్చేది కదా మిగతా వాళ్ళకి. కనుక కొంచెం ఎవరైనా అమ్మడానికి వచ్చారనుకోండి, అప్పుడు పెద్ద కొంచెంతో కొలుసుకుంటాడు అనమాట తనకు వచ్చేటప్పుడు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏది కొలుస్తావో అదే నీకు కొలవబడద్దు అంటే, అప్పుడు కొంచెం తీసేస్తాడు అతను, కొంచెం తీసి చెత్త కొట్టేసి ఆ సత్తు కొనుక్కుని అమ్మేసి పెద్ద కొంచెమే ఉంచుకుంటాం. ఎందుకని, మనం ఏదైతే కొలుస్తామో అదే మనకి అనుగ్రహించబడద్దని. ఇంకా ముందుకు వెళ్తే ఏమండి, మీరు కొలత చొప్పునే మీకును కొలవబడును. ఇంకా ఎందుకు ఈ 5 ఒకే టాపిక్ అంటున్నానంటే, నేను 5 వచనాలు, నీ కంట్లోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంట్లోనున్న నలుసును చూచుట ఎలా బ్రదర్. ఏంటంట, మన కంట్లో ఏముందంట, దూలం అంటే తెలుసా మీకు? దూలం అంటే ఇలా తెలియదు. దూలం అంటే ఇంతకుముందు ఇలా ఇల్లులు ఉండే కదా మనకి, ఇంతకుముందు ఆ మధ్యలో ఉంటుంది చూసారా, లేకపోతే 2 గోడల మధ్యన వేసి దాని మీద మనకి ఇంతకుముందు ఇలా ఉండే అడ్డంగా ఉండే, అవే చెదపట్టేసినాయి, దాని గురించే వణుకుపోయాం. దూలం, అలాంటి దూలాలు కంట్లో ఉంటాయంట అండి మన కంట్లో. వాక్యం చెప్తుంది కదా, నీ కంట్లో ఉన్న దూలమును ఎంచక ఎదురు కంట్లో ఉన్న నలుసు అంటే ఎంత, ఒక్కొక్కసారి చిన్న చీమ రెక్క పడుతుంది మన కంట్లో, అలాంటప్పుడు ఎంత డిస్టర్బ్ అవుతుందో. ఇప్పుడు పెద్ద దూలం ఉన్న ఆ పిక్చర్ చూపించారండి, ఎక్కడ చూసాను నేను, డైరెక్ట్ కంట్లోంచి నల్లగుట్లోంచి వెళ్ళిపోతుంది దూలం. అలాగ ఉంటుంది అనమాట మన దూలం, మన కంట్లో ఉన్న పెద్ద దూలం. దాని అంటున్నాడు కదా ఇక్కడ, నీ కంట్లోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంట్లోనున్న నలుసును చూచుటయ్యాలా. ఎలా కనపడుతుందండి, కనపడుతుంది మనకి. దూలం కన్ను వేరు, నలుసును చూసే కన్ను వేరు, రైట్. ఎందుకు ప్రభువు ఆ పై మాటలు చెప్పాడంటే, మన స్థితి ఎలాగుందంటే, మన కంటిలోనేమో దూలాలు ఉన్నాయి, ఎదుటాని కంటిలోనే ఏమున్నాయంట, నలుసు. ఎంతటో చెప్పండి, నలుసు చూపించగలుగుతామా? కంట్లో పడే నలుసు ఎంత ఉంటుందండి, ఒకళ్ళు డస్ట్ పార్టికల్స్ పడతాయి కన్నంతా ఎరుపెక్కిపోతుంది. ఇప్పుడు మన కంట్లో పెద్ద దూలాన్ని పెట్టుకుని నేను తీసేస్తాను రా అంటే, ఓరు నాయన ముందు ఆ కంట్లో ఉన్న దూలం తీసుకో, అప్పుడు నాకు తీద్దు కానిలే. మనం గమనిస్తే ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా, నీ కంట్లో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంట్లో ఉన్న నలుసును తీసివేయనిమ్మని ఎలా చెప్తావు? నీ కంట్లోనేమో దూలం ఉందా, ఎంతలా ఉందా కంట్లోది, అది తీసుకోవట్లేదు నువ్వు, అది మాత్రం అలా ఉంచేసి ఎదుటివాని కంట్లో నలుసును వెతుకుతున్నావు. అది కరెక్టా? ఇంకో మాట, వేషధారి, అలాంటి వాళ్ళు ఏమంటారంట, వేషధారి, మొదట నీ కంట్లోనున్న దూలను తీసేసుకో. మొట్టమొదట ఏం చేయాలి, నువ్వు అద్దం దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? అద్దం దగ్గరికి వెళ్తే, అమ్మో నా కంట్లో ఎంత ఉందా, నేను వాడి కంట్లో చిన్న నలుసుని చూడ ట్రై చేస్తున్నాను, ఎంత ఉందా, అది తీసేసామనుకోండి, మన కంట్లో దూలం తీసేస్తే అప్పుడు ఏం కనపడుతుంది, ఎదుటివాని కంట్లో నలుసు ఈజీ కనపడుద్ది. తీయొద్దేమంటలే, ఎదుటివాని కంట్లో నలుసును తీయడానికి ఏమైనా ఇబ్బంది పడక్కర్లేదు, కానీ ముందు ఏం చేయాలంట, మన కంట్లో ఉన్న దూలాన్ని తీసే బ్రదర్, అప్పుడు ఎదుటివాని కంట్లో నలుసు ఈజీగా నువ్వు గుర్తించగలుగుతావు అంటూ మనం చూస్తే, సో వేషధారి, మొదట నీ కంట్లోనున్న దూలాన్ని తీసివేసుకో, అప్పుడు నీ సహోదరుని కంట్లోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. ఇప్పుడు చెప్పండి, అంటే జడ్జ్ నాట్ అంటే తీర్పు తీర్చొద్దు అంటే ఎదుటివాని కంట్లో నలుసును ఎంచొద్దు అని అంటారా? అర్థమైంది కదా.
నువ్వు ఎదుటివానికి తీర్పు తీర్చొద్దు అంటే ఎదుటివాని కంట్లో నలుసును చూడొద్దు అని అర్థమా? ఎదుటివాని కంట్లో నలుసు చూడొద్దు అని అర్థం కాదు. దానికి ముందు మనం ఏం చేయాలంట, దానికి ముందు మనం ఏం చేయాలంటే ముందు మన కంట్లోనున్న ఏదైతే బ్యాడ్ది ఉన్నాయో మన కంట్లోనూ మనలోనూ ఉన్న వేటును అవి ముందు తీసేసేయాలి. అప్పుడు ఎదుటివాని కంట్లో నలుసును చూడు, అది సమంజసం. అలా కాకుండా మన కంట్లోనున్న దూలాన్ని తీసుకోకుండా, సహజంగా మనుషులందరం ఇంతేనండి. ఏమండి అంటారు కదా, మన సీటు కింద ఎన్నో పెట్టుకుంటాం కదండి. ఎదుటోళ్ళ గురించి ఓరికి చాలా ధారాళంగా మాట్లాడేస్తాం, తీర్పులు తీర్చేస్తాం. అక్కడ ప్రభు అంటున్నాడు, ఆయన వచ్చింది ఎందుకనంటే ఒక్కొక్కరిని శాంక్టిఫికేషన్ లేకపోతే పరిశుద్ధపరచాలని, పవిత్రపరచాలని ఆయన చెప్తున్న బోధ మనం గమనిస్తే, మన బోధ అంతా ఏంటంటే, లేదా మన ప్రవర్తన ఏంటంటే మనల గురించి మనం చూసుకోం. ఏమాత్రం మనం ఒక్కసారి స్వపరీక్ష ఎల్లప్పుడూ ఎదుటివైపే చూసే పరిస్థితి. కానీ మనల్ని మనం తొంగు చూసుకునే ఆ ఉన్నతమైన కృపలోనికి మనం ఎదగాలి. కనుకనే వాక్యం చెప్తుంది, నువ్వు తీర్పు తీర్చొద్దు నాయనా. తీర్పు ఎలా నువ్వు తీర్చావనుకోండి, నీకు కూడా అలాంటి తీర్పే తీర్చబడుతుంది. కనుక ఎలా కొలిచావో అలాగే కొలవబడుతుంది. కనుక జాగ్రత్త, నువ్వు కొలిచేటప్పుడు, తీర్పు తీర్చేటప్పుడు జాగ్రత్త అంటూ కొన్ని విషయాలు మనము, నేను పెద్ద వర్తమానం, ఎందుకంటే మ్యాక్సిమం సమయం అంతా కీర్తన ధ్యానము ఆరాధన కొరకే అవగొట్టేశారు. సో మోస్ట్లీ 1.5 hours కంటే ఎక్కువగా మనము 1.5 hours ఈ పాటలు ఆరాధన. కనుక సాధ్యమైతే ఒక 1/2 hour, ఇప్పటికే 1/2 గంట అయిపోయింది, ఒక 1/2 hour వాక్యాన్ని విని త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రైట్. ఏమండి ఎదుటివాని బలహీనతలు మనం పరిశీలిస్తూ ఉంటుంటే, ఏమండి ఎదుటివాడిని ఎదుటివాడిని మన టార్గెట్ అంతా ఎదుటివాళ్ళ మీద పెట్టామనుకోండి, మనలో మనం చూసుకునే టైం ఉండదు. మీకు గమనించారా ఎప్పుడన్నా? యేసుప్రభు అంటాడు నేను తీర్పు తీర్చను అంటాడు. తీర్పు తీర్చలేదట ఆయన. నేను తీర్పు తీర్చడానికి రాలేదు. మరి ఎందుకు వచ్చాడట? నేను రక్షించడానికి వచ్చాను, తీర్పు తీర్చడం నా పని కాదండి. ఏమన్నా ఆయన తీర్పు తీర్చలేడా? తీర్చవచ్చు, కానీ ఇది టైం కాదు. నా పని ఏంటంటే ఎంతమందినైతే సమకూర్చాలో, ఎంతమందికైతే శుభవార్త అందజేయాలో అదే నా పని తప్ప తీర్పు తీర్చని నేను రాలేదు అని అంటాడు. కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎల్లప్పుడూ మనము ఎదుటివారిని చూసి కాలం గడుపుతూ వారిలో ఇది ఉంది అబ్బా కొంతమందికి ఏంటి, మన అందరికీ కూడా, నాకు చాలా కూడా నేనేం చేసి ఉన్నంటే ఈ మధ్యలో కొంచెం మారానేమో అనుకుంటున్నాను. ఎందుకనంటే ఏదైనా ఒక లెటర్ చూశాను అనుకోండి, ఏదైనా ఒక స్టేట్మెంట్ చూశాను, ఇందులో తప్పులేంటి అని వెతుక్కోవాడిని. ఏం తప్పులు ఉన్నాయి అంటే దాన్ని ఏమంటారో తెలియదు, కానీ ముందు తప్పులే వెతికేవాడిని. కానీ ఇప్పుడు ఏం ప్రయత్నం చేస్తా, అసలు ఉద్దేశం ఏంటి అనేది వెతకడానికి ట్రై చేస్తున్నాను కదండి. ఉద్దేశం ఏంటి? తప్పులు ఎతకటము అంతే కదా. చక్కటి మాట, తప్పులున్నవారు అప్పటికి వచ్చే తండోపదండంబు ఉర్వి జనులకెల్లా ఉండు తప్పులున్నవారు తమ తప్పులు ఎరుగరు కదా విశ్వదావిరామ. కనుక అందరిలో తప్పులు ఉంటాయి, కానీ ముందు మనం ఏం చేయాలట, మన తప్పులు మనం వెతుక్కుని బాగు చేసుకుంటే అప్పుడు ఎదుటివాని కంట్లో నలుసు ఈజీగా సులువుగా తీయండి. కానీ ఫస్ట్ ఏం చేయాలి, మన కంట్లో ఉన్న దూలాన్ని తీసేయటానికి ప్రయత్నం చేద్దాం. ఏమండి ఇక్కడ ప్రభు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. కొంతమంది ఎలా ఉంటారంటే తాము నీతిమంతులము. మనకు తెలియని విషయం ఏం కాదు. లూకాసు వార్త 18:9-14 చూస్తే తామే నీతిమంతులము అనుకున్న వారి గురించి ప్రభు చెప్పిన మాట. ఎవరంట వాళ్ళు? తామే నీతిమంతులు. ఎదుటి వాళ్ళని డిసైడ్ చేసేస్తారు, తీర్పు తీర్చేస్తారు. చూడండి 18 కదా, 9-14 తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో. ఏంటంటే తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులు ఏం చేస్తారంటే వీళ్ళు తృణీకరించడం అనే మాటకి తీర్పు తీర్చడం అని అంటాను నేను. ఎందుకనంటే ఒక ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి పైకి ఎక్కారంటారా, మందిరంలోకి వెళ్ళారు, కొండ మీదకి వెళ్ళి ఈ తామే నీతిమంతుడు అనుకున్న వ్యక్తి ప్రార్థన చదువుతలే. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. ఈ నీతిమంతుడు పరిసయుడు అంటే తాము దృష్టికి తాము నీతిమంతుడు, చాలా నీతిమంతుడు. ఏమంటే
బయటికి కనపడేటట్టు చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటాడు. అన్ని ఆడంబరాలు ఎక్కువ, బాగా బయట కనపడే నీతి మాత్రం చాలా బాగుంటది. ఆయన ప్రార్థన మనం చూస్తే పరిసె నిలవబడి ఏమంటున్నాడు? దేవా నేను చోరుల్ని అన్యాయస్తులను వ్యభిచారులైనా ఇతర మనుషుల వలనైనను నేను అలా ఉండట్లేదు. చోరులు అన్యాయస్తులు వ్యభిచారులు లాగా నేను ఉండట్లేదు. ఈ సొంకర వల్ల కూడా ఉండట్లేదు. అంటే ఇప్పుడు తన వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన ముందుకెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఇంకొక ఆయన వచ్చి ముందుకెళ్తే ధైర్యం సరిపోలేదు, వెనకాల నిలబడి వెనకాల మోకరించి లేకపోతే కళ్ళెత్తి పై చోట భయపడుతూ వణికిపోతూ ప్రార్థన చేస్తున్నాడు. వీడు వణగడానికి గల కారణం ఏంటంటే వీడు పాపి అని డిసైడ్ అయిపోయి ఈ మొదటోడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ సొంకరి వలనైనా నేను ఉండట్లేదు అంటే ఇతని తీర్పు ఏంటి? వీడు పాపి. నేనైతే చోరులా దొంగోళ్ళ ఉండట్లేదు. ఇంకేంటమ్మా? చోరులైనను వ్యభిచారులైనను ఇతర మనుషుల్లాగా వీడికిలాగా ఉండనందుకు నీకు వందనాలు తండ్రి. నాకు చాలా కాలం ఆ ప్రార్థనలో తప్పు కనిపించలేదరా. ఏంటది? తప్పేం కనిపించలేదు. వాళ్ళకంటే బెటర్, మనం వీళ్ళకంటే బెటర్. ప్రభువా నన్ను అలాగా గాడిదలా తిరుగుతున్నారు, గుడికి రాకుండా నన్ను గుడికి రప్పించావు, నీకు వందనాలు ప్రభువా అని ఎన్నిసార్లు మనం చెప్పలేదు కదండి? ఎన్నిసార్లు చెప్పలేదు. కానీ ప్రభు అన్నాడు తామే నీతిమంతులు అనుకుని కదండి, తామే నీతిమంతులు అనుకుని ఈయన డిసైడ్ ఈ సుంకర్లా నేను ఉండట్లేదయ్యా, అందుకు మీకు వందనాలు. ఇంకా వారానికి 2 సార్లు ఫాస్టింగ్ ఉంటున్నాను, దశమ భాగాలు ఇచ్చేస్తాను, అది ఇచ్చేది. ఇతనేమంటున్నాడు ఏమండి, కనీసం తల ఎత్తటానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ తను చేస్తున్న ప్రార్థన ఏంటంటే, అయ్యా భవిష్యత్తును అతనిలా ఉండలేకపోతున్నా అన్నందుకు అని చేసుండొచ్చేమో. ఎలాగా? ఆ పరిసైన్లాగా ప్రభు అతనిలా ఉండలేకపోతున్నాను నేను, ఇంకా అయ్యో ప్రభు అని గుండు కొట్టుకుంటే ప్రభు అంటాడు కదా, ఈ సుంకరి ప్రార్థన ప్రభు అంగీకరించాడట. ఆ ప్రార్థన అంగీకరించబడింది అని అక్కడ మనం గమనించవచ్చు. అంటే ఇతని తీర్మానం ఏంటంటే, ఇతను తన నీతిమత్వాన్ని బట్టి వెనకాలోడు పాపి అని డిసైడ్ అయిపోయాడు. సో ప్రభు తీర్పులు కూడా అలాగే ఉంటాయి అనేది ఇంకొక విషయం గమనిస్తే ఏమండి, రోమపత్రికలో చాలా చక్కటి మాట ఉంటుంది. రోమపత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను, లేకపోతే చదవండి తల్లి. 2వ అధ్యాయము 1 నుంచి. ఎస్. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా ఏంటంట? తీర్పు తీర్చు మనుషుడా. ఏమండి, ఇది ఆలోచన చేద్దాం. ప్రస్తుతానికి తీర్పు తీర్చేది ఎవరంటే మనం అందరము. ఏమండి, ఈ రోజుకి మనం అందరం ఏం చేస్తున్నాము? తీర్పు తీర్చే వారంగా ఉన్నాము. కనుక దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం చాలాసార్లు మనం అందరం కూడా అనుకుందాం, నాతో పాటు మనందరం కూడా మనల్ని చూసుకోవట్లేదు. ఎదుటోళ్ళు మాత్రం ఫుల్ కడిగి ఉతికేసి ఎండబెట్టేసి పిండేసి ఏంటది లాస్ట్లో దేంట్లో ముంచుతారు కదా, ఏంటది కంఫర్ట్లో ముంచి ఎండలో ఆరేసేస్తున్నాం. కనుక అలాంటి మన గురించి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఓ తీర్పు తీర్చు మనుషుడా, నీవు ఎవడవైనా సరే ఎలా ఉన్నావు? నువ్వు నిరుత్తరుడవే ఉన్నావు. అంటే ఏంటి? దానికి అర్థం ఏంటి? నువ్వు సమాధానం చెప్పలేని పరిస్థితి. విను ఏంటంట అన్నాడు కదా, ఏంటంట? దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుదువో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనిచున్నావు. ఏంటంట? దేని విషయంలో ఈ బ్రదర్ ఏం చేశాడు? ఇప్పుడు వీడు పాపి అని అంటంటే ఏం తీర్పు తీర్చుకున్నాడు? నువ్వే పాపివి అని తీర్పు తీర్చబడుతుంది అన్నమాట. నువ్వు దేని విషయంలో ఇతరులకు తీర్పు తీరుస్తున్నావో అదే విషయంలో నువ్వు కూడా నేరస్తుడు అని తీర్పు పొందుతున్నావు. అంటే ఈ మాటలు కొంచెం ప్రమాదకరమైనవే. యేసుప్రభు మాటల్ని మనం ఆలోచించాల్సింది ఏంటంటే, త్వరపడి ఎదుటివాని గురించి మాట్లాడేటప్పుడు ఇది మనకు లేదని అనుకోవద్దు. నాతో పాటు మనం అందరం ఈ విషయంలో బలహీనమే. కనుక ఎదుటివాని గురించి మాట్లాడేటప్పుడు ఒక్క నిమిషం ఆగి మన గురించి మనం ఆలోచించడం మంచిది. మీకు ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కదండి. మనం ఒకసారి ఎవరైనా స్టాండ్ తీసుకుని వచ్చేస్తుంటారు, సైడ్ స్టాండ్, బండి సైడ్ స్టాండ్ తీసుకుని వచ్చేస్తూ ఉంటారు. మనం వెంటనే చూస్తాం, ఓయ్ ఏదో అంటాం కదా, సైడ్ స్టాండ్ తీసుకున్నాడు. ఆ సైడ్ స్టాండ్ తీసుకునేవాడు, నేను అంటాను, వాడికి చెప్పే ఒక క్షణంలో మనం చూసాం సైడ్ స్టాండ్, వెంటనే ఏం చేయాలంటాను నేను? మన బండి స్టాండ్ ఎలా ఉందో చూసుకోవాలి వెంటనే. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, మన పరిస్థితి ప్రభు ఈరోజు చెప్తున్న బట్టి మన స్టాండ్ ఊడిపోయి ఇలా తెరుస్తుంది, మనకు కనిపించట్లే. ఏం చేస్తున్నాం?
సైడ్ స్టాండ్ అంటే వాడు అంటాడు నీది కూడా అలాగే ఉందన్నాడు అనుకోండి, అప్పుడు చూసుకుంటాం వెనక్కి లాగుతాం. ఈరోజు అదే సందేశం ప్రభు మనకి ఇచ్చింది. ఏంటంటే మనం ఎదుటి వారిని విమర్శించడానికి ఉత్సాహపడుతున్నాం. అది తప్పు కాదు ఎప్పుడు ముందు మన స్టాండ్ తీసుకుంటే అప్పుడు రైట్. అది లేకపోతే ఆ స్టాండ్ గురించి చెప్పామనుకోండి, అతనికి ముందు నీ తీసుకోవాయి అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? పుడిచేసుకోవాలి కదండి. ముందు మనం తీసుకోకుండా వాడికి చెప్పాను నేను అనిపిస్తుందా లేదా? కనుక వాక్యం చెప్తుంది వెంటనే అఫ్కోర్స్ మనకు కనపడలేదు, ఎదుటివానికి కనపడింది. అప్పుడు ఏం చేయాలి? అతనికి ఆ స్టాండ్ కనపడేటప్పటికి నా స్టాండ్ ఎలాగుంది అని చూసుకోవడం విజ్ఞత. ఒక్క మాట సామెతల గ్రంథం చూడండి, 21వ అధ్యాయము 11-12 వచనాలు చదువుతారా? 21వ అధ్యాయం 11-12 వచనాలు. అపహాసకుడు దండింపబడట చూచి జ్ఞానం లేనివాడు జ్ఞానం పొందును. ఏంటంట? అపహాసకులు దండించబడటం చూసి జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడంట? జ్ఞానం పొందుతాడట. అంటే మన వరకు రావక్కర్లేదు గద్దింపు. ఆ దండన అనేది మన వరకు రావక్కర్లేదు. ఎవరికన్నా వచ్చిందంటే అప్పుడు మనం చూసి అమ్మో అదే పరిస్థితి నాకు వస్తే ఏమండి, ఇది గొప్ప విజ్ఞత అండి. మనం ఏం చేస్తామంటే రానివ్వండి మన ఇల్లు కూడా కాలిట్టేటి వరకు రానివ్వండి అనుకుంటే అది బుద్ధిహీనత. ఏమండి, పక్కన ఏదైనా జరుగుతుందంటే ఒకవేళ అదే నా పరిస్థితి నాకు వస్తుందేమో, నా కుటుంబానికి వస్తుందేమో ఆలోచించడం దైవికం. అది వాక్యం చెప్తుంది. అపహాసకుడు దండింపబడ చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానం పొందుతాడు. ఇంకో మాట ఏంటి? జ్ఞానము గలవాడు ఉపదేశం వలన తెలివినందును. ఓకే, నెక్స్ట్. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును. ఏంటంటే నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టి ఏం చేసుకుంటాడు ఇతను? ఇంకో మాట ఉందా? లేదు, అక్కడ లేదు. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది గమనిస్తాడట. గమనించి ఏం చేస్తాడు? ఓకే, భక్తిహీనంగా ఉంటే ఎలాంటి పరిస్థితి కలుగుతుంది, కనుక నేను ఏం చేయాలి? భక్తి కలిగి ఉండాలి, ప్రభు కృపలో ఉండాలి, లేకపోతే అలాంటి పరిస్థితి నాకు రావచ్చు. అది వాక్యం చెప్పే విషయం. కనుక ఎదుటివాని పరిస్థితి వాక్యం చెప్తుంది. ఓ తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములే చేయుచున్నావు. అందుకనే ప్రభు అన్నాడు, ఊరికే తొందరపడి తీర్పు తీర్చొద్దు, ఊరికి తొందరపడకు, నీవు అదే బలహీనతలో ఉన్నావు అంటాడు. ఏమండి, నీవు కూడా అదే బలహీనతలు ఉన్నావు, కనుక త్వరపడి తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేయొద్దు అంటే అప్పుడు మనం అనుకుంటాము, ఎవరైనా మనల్ని తీర్పు తీర్చారనుకోండి, ఏంటి అసలు నువ్వు అది రావట్లేదు అంటే మరి నీ సంగతి ఏంటి? దేవుడు వాక్యం ఏం చెప్తుంది? తీర్పు తీర్చని చెప్తుంది కదా, ఎందుకు నాతో మాట్లాడతావు, ఎందుకు నన్ను విమర్శిస్తావు అని అనవచ్చు ఎదుటోళ్ళు. కనుక వాక్యం చెప్తుంది అలాగని తీర్పు తీర్చడం మానేద్దామా అంటే? ఇప్పుడు ఉన్నారండి, స్నేహితులు ఉన్నారు, యు ఆర్ రాంగ్, ఇలా చేస్తే పోతావు అని చెప్పామనుకోండి, చెప్పొచ్చా చెప్పకూడదా? ఎప్పుడు చెప్పొచ్చు? మనము ఆ విషయంలో తప్పు చేయకుండా ఉన్నప్పుడు. ఏమండి, మన మనస్సాక్షి మన మీద నిందారోపణ చేయనప్పుడు మనం చెప్పొచ్చు. మనము అదే స్థితిలో ఉన్నాం అనుకోండి, అప్పుడు చెప్తే ప్రభు అన్నాడు తీర్పు తీర్చుకో, అదే తీర్పు నీ మీదకి వస్తుంది. నీకు కూడా ఎలాంటి తీర్పు తీర్చావో నీకు కూడా అదే తీర్పు వస్తుంది అనేసి. కనుక తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములే చేస్తున్నావు. అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందామని అనుకుందువా? దేవుని తీర్పు తప్పించుకుంటాం అనుకుంటున్నావా? ఏమండి, అట్టి కార్యాలు మనం చేస్తున్నాము, ఎదుటివానికి తీర్పు తీరుస్తున్నాం, అది కరెక్ట్ కాదుగా. కనుక వాక్యం చెప్తున్న మాట ఏంటంటే తీర్పు తీర్చొద్దు. అప్పుడు వెంటనే నాకు ఈ మాట వస్తుంది, గొడవ లేదు, ఎవరి గురించి పట్టించుకోవద్దు, మన బతుకేదో మనం చూసుకుందాం. ఎందుకని? తీర్పు తీరిస్తే మనకు కూడా అదే తీర్పు వస్తుంది. అప్పుడు మనల్ని ఏమనాలి అంటే, మన బ్రతుకును సరి చేసుకుంటే ఖచ్చితంగా అది వీలైతే ఈరోజు కుదరదు, ఎందుకంటే నాకు టైం లేదు కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా దీని కంటిన్యూషన్ ఉంటుంది, ఫుల్లీ ఆపోజిట్. కనుక ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే తీర్పు తీర్చొద్దు.
తీర్పు తీర్చే ముందు మనం ఏం చేయాలంట, ఆ విషయాల్లో మనం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడి సరైన తర్వాత అప్పుడు మాట్లాడాలి అనేది కదా. చక్కటి మాట కూడా. ఒక పెద్ద ఆయన దగ్గరికి ఎవరో పిల్లల గురించి చెప్తారు కదా, అప్పుడు ఏం పేరు నాని పేరు, భానువా, భానుయేనా, భానుకి షుగర్ తినటం బాగా అలవాటు. అస్సలు రోజు తెచ్చిన షుగరు అస్తమానం తినేస్తుంటాడు. వాళ్ళ మదర్ నా దగ్గర తీసుకొచ్చారు, సార్ ఈ అబ్బాయికి షుగర్ తింటాడంటే రోజు తీసుకొచ్చారు. అమ్మ రేపు తీసుకురా అన్నాను, తీసుకెళ్ళిపోయారు. సార్ చెప్పాను లేరా అన్నారు, మళ్ళీ రేపు తీసుకొచ్చారు, అమ్మ రేపు తీసుకురా. అలాగా 5 రోజులు 6 రోజులు 7వ రోజు తీసుకొచ్చిన తర్వాత, అబ్బాయి భాను షుగర్ తినడం మానేసేయి, దానివల్ల కడుపులో పురుగులు పొచ్చితే అసలు వైట్ పాయిజన్ అయ్యి, దాన్ని మానేసేయాలి, అవాయిడ్ చేసేయాలి, పూర్తిగా ఎప్పుడు తినకూడదు అంటే ఎస్ సార్ అన్నాడు. ఆ రోజు తినడం మానేశాడు. ఆవిడకి అర్థం కాలేదు, ఏం సార్ ఎప్పటి నుంచి 6 రోజులు తిప్పించారు, దగ్గరే ఉన్నారు అయినా సరే వచ్చాను, ఈ 6 రోజులు ఇప్పుడు చెప్పారండి, ముందు చెప్పొచ్చు కదంటే ఎందుకు చెప్పలేదు. సార్ కూడా అదే పరిస్థితి, డబ్బాలు లాగిచ్చేస్తారు. కనుక తనకు చెప్పే ముందు నేనేం చేశాను, నేను మానేసి ప్రాక్టీస్ చేసి ఎస్ ఇంక కన్ఫర్మ్ అయిపోయాను, అప్పుడు చెప్పాను. అది ఏమైందంట, వాక్యం చెప్తుంది అదే. మనం ఎదుటివానికి తీర్పు తీర్చే మనము అదే బలహీనత మనలో ఉంటే ఎలా తీర్పు తీరుస్తాం? ఏ తీర్పు అయితే చేస్తున్నామో అదే తీర్పు నీ మీదకి వచ్చేస్తుంది అని చెప్పబడుతున్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక లేదా దేవుని అనుగ్రహము ఏమంటే ఇంకో మాట చూడండి, 3వ వచనం మళ్ళీ చదువుతున్నాం. అట్టి కార్యములు, రోమపత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందామని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? అంటే ప్రభువు నువ్వు ఇతరులకు తీర్పు తీర్చడం అనే సంగతి ప్రక్కన పెట్టు, ఫస్ట్ నీ విషయంలో నీ బ్రతుకుని చక్కబెట్టుకో. ఎందుకు? ప్రభు తన మహదైశ్వర్యము కదండి, ఏం ఐశ్వర్యం అంటది, చక్కటి మాట ఉంది, అనుగ్రహైశ్వర్యము. ఆయన అనుగ్రహం మనకుంది, దేవునికి స్తోత్రం. ఏంటంట, దేవుని అనుగ్రహం మనకుంది. అనుగ్రహైశ్వర్యం చొప్పున మనల్ని మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నప్పుడు దాన్ని పొందకుండా నువ్వు అలాగే ఉంటూ, మరి నేను బోధకుడు కాబట్టి ఊరికే బోధ చేయాలి, ఆ విషయంలో మాత్రం నడక్కండి అంటే ఎలా కుదురుతుంది? బోధకులైన అందుకే పేతురు అనుకుంటా కదా, బోధకులైన మీకు మరి ఎక్కువ తీర్పు ఉంటుందని గమనించి మీలో అనేకులు బోధకులు కాకుండాడి. ఎందుకని? ఎవరిని బోధకులు అంటారు? ఆయన ఉద్దేశం ఏంటంటే వీళ్ళు చెయ్యరు కానీ బోల్డ్ విషయాలు చెప్పేస్తారు. అట్లాంటప్పుడు ఆ బోధకి సత్తా ఉండదు, సరికదా? ఏమండి, ఏమైతే తీర్పు తీరుస్తున్నాం, ఏమైతే బోధిస్తున్నామో అదంతా ఎక్కడికి వచ్చేద్దంట, ఆ బోధించే వ్యక్తి మీదకే, ఆ తీర్పులోనికే వచ్చేస్తుంది. కనుక బోధకుడనే కాదు, మనమందరము అనేక విషయాల్లో తప్పిపోతున్నాము అని అంటున్నారు. కనుక అవి ఏ విషయాలు తప్పిపోతున్నామో అన్నిటి నుంచి తప్పించబడి ప్రభు దగ్గర ఆయన అనుగ్రహైశ్వర్యము మనల్ని మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తుండగా చక్కపరుచుకొని ఖచ్చితంగా కొంతమందిని ఏం చేయాలి, మనము ప్రోత్సహించాలి. ఇప్పుడు జోగి రాసుకుంటే ఏమవుతుందండి కదా, అరే నేను అదే బలహీనతలున్నా, నువ్వు అదే బలహీన, మన ఇద్దరు ఉందా, ఎవరు అనుకోవద్దురా, ఏం ప్రయోజనం? ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తారంట? గుడ్డివానికి దారి చూపించగలుగుతాడా? ఇద్దరు కలిసి గుంటలో పడతారు కదా అంటాడు ప్రభు కదండి. గుడ్డోడికి దారిలో చూపెడతాడు, ఇద్దరు గుడ్డోళ్ళే. కానీ అలా కాదు, నేను కళ్ళున్నట్టుగా ప్రయత్నం చేస్తాను, నాకు కొంచెం కనపడుతున్నప్పుడు నేను ఏం చేయాలి? నేను సరైన దారిలో ఉండి వాడిని నడిపించాలి. అది దేవుని వాక్యం. ఏం పర్లేదు, ఇద్దరు మా పదరా ఇల్లు వచ్చేద్దాం అనుకుంటే ఇద్దరు కలిసి గోతులోకి వెళ్ళిపోతారు. అది వాక్యం చెప్తున్న మాట. కనుక ఇంకో మాట చూడండి, కఠినంగా నీ కాఠిన్యమును మార్పు పొందిన నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఏమండి, మనందరికీ ఒకటి ఉందంట, ఏంటది? అంత్య తీర్పు. ఆ తీర్పులో మనం ఉండకూడదంటే, ఆ తీర్పు రాకముందే ఎదుటివారు మనల్ని నిందించినప్పుడు, లేకపోతే మనల్ని హెచ్చరించినప్పుడు, లేకపోతే వాక్యము ద్వారా మన బ్రతుకులు హెచ్చరించబడుతున్నప్పుడు మనము సరిచేసుకొని
ఖచ్చితంగా ఆ బ్రతుకును సరి చేసుకుంటూ అలాంటి స్థితిలో ఖచ్చితంగా ఎదుటోళ్ళతో మాట్లాడటానికి మనం ప్రయత్నం చేయాలి. రైట్. ఇంకో మాట చూడండి ఒకసారి. కొరింథీయులు రాసిన, మనం ప్రతి కమ్యూనియన్ రోజున చదువుతాం కదా, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఈ మాట ఇంకొకసారి జ్ఞాపకం చేద్దాం. ఏంటంట, దేవుని వాక్యం చెప్పేది 28 నుంచి చదివితే, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. ఏంటంట, మనం నిత్యము ఇది జరగాల్సిన పనేనండి. భూమి మీద ఉన్నంత వరకు మనం చేయాల్సిన పని ఏంటంటే నిత్యము పరీక్షించుకోవాలి. దేంతో పరీక్షించుకోవాలి? దేవుని వాక్యంతో, దేవుని వాక్యంతోను మనం నిరంతరం పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకుంటే ఒకవేళ చూడండి, మనం నిత్యము, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని పాత్రను త్రాగవలను. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు, ఏమండి, తనకు ఇందువల్లనే మీరు అనేకులు 37 వచ్చిన, అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట, మనల్ని మనమే విమర్శించుకుంటే తీర్పు పొందం. ఆ మహా తీర్పు లేదా దేవుని తీర్పుకు మనము గురి కాము. ఏమండి, ఈ విషయాల్లో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, జడ్జ్ నాట్, తీర్పు తీర్చొద్దు, కొలతలు జాగ్రత్త, ఏ కొలతో కొలుస్తావు అదే కొలత, నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకో, అప్పుడు ఎదుటివాని కంట్లో అలుసు తీయడానికి నీకు సులువు అవుతుంది అని అంటూ ఒక ఎగ్జాంపుల్ మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. ఏమంటే, సమూయేలు 2వ గ్రంథం, ఇక్కడ ఒక ఆయన తీర్పు తీర్చాడు. ఆ తీర్పును మనకు బాగా పరిచయమైన క్యారెక్టరే. ఆయన గురించి టచ్ చేయకుండా ఏ రోజు మాత్రం వెళ్ళగలుగుతాము మనం? ఏమండి, 12వ అధ్యాయము, 2వ సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో 5వ వచనం మనం గమనిస్తే, లేకపోతే దావీదు ఈ మాట విని ఆ మనుషుల మీద బహుగా కోపించుకొని, దొరికిందండి 2వ సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము చదవండి. ఏంటంట ఒక మాట అంటున్నాడు. ఏమండి, చాలా కోపం వచ్చేసింది. ఒక ప్రవక్త వచ్చి ఒక స్టోరీ చెప్పాడు. స్టోరీ చెప్పి అది నీ రాజ్యంలో ఉన్నాడు అనేటప్పటికి చాలా కోపం, ఎవడు నా రాజ్యంలో అలాంటి చేసేవాడిని, వాడు అలా అన్యాయం చేశాడు కనుక కనికరం చూపక. ఆ మాట ఏంటండి, యెహోవా జీవంతో నిశ్చయముగా కార్యము చేసినవాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యం చేశాను. ఏ కనికరము? ఏమండి, కనికరం లేక ఈ కార్యం చేశాడట. గెస్ట్ వచ్చాడంట ఇంటికి. ప్రవక్త చెప్తున్న కథ ఏంటంట, గెస్ట్ వచ్చాడంట ఇంటికి వస్తే వాడి దగ్గర బోళ్ళు గొర్రెలు ఉన్నాయంట. ఆ గొర్రెని కాకుండా పక్కోడికి ఒకే గొర్రె ఉందంట. ఆ గొర్రెని తీసుకొచ్చి వీడికి ఆయత్తం లేకపోతే మంచి భోజనం వండి పెట్టేశాడట. ఆ ఒక గొర్రె పోయిందనేసి వాడు గొల్లుని ఎడుతున్నాడట. మీ రాజ్యంలో ఉందంటే అప్పటికి రాజుగారు కోపం వచ్చింది. ఏంటి ఒక్క గొర్రె, ఇన్ని గొర్రెలు ఉండగా ఆ ఒక్క గొర్రెని పక్క గొర్రెని తీసుకొచ్చేసాడా? గొర్రెకు ప్రతిగా ఎన్ని ఇవ్వాలంటండి? చదవండి, ఎన్ని గొర్రెలు? ఒక గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలి. అంటే ప్రవక్త అంటాడు, ఆ మనుషుడవు నీవే. నువ్వు ఎలా తీర్పు తీర్చావో అలాగే నీకు తీర్పు తీర్చబడుతుంది. ఏమండి, ఏం జరిగింది తెలుసా? తర్వాత 4 కొడుకులు చచ్చిపోయారు దావీదుకి. 4 కొడుకులు చనిపోయారు. ఎందుకంటే ఆ ఊరియా గురించి తన భార్యని చంపించాడు. బత్షెబ ఊరియా భార్య, ఊరియాని చంపించాడు. తను చేసిన ఆ పని ఒక్క కొడుకు, అదే ఊరియాని చంపించాడు. దానికి దావీదు 4 ఒకటికి ప్రతిగా ఎన్ని ఇవ్వాలన్నాడు? 4 కొడుకులు చచ్చిపోయారండి దావీదుకి. మనం గమనిస్తే సో దేవుడు చెప్పిన మాటలు కనుక ప్రభు అంటాడు క్రొత్త నిబంధనలో, చాలా జాగ్రత్త, తీర్పు తీర్చేటప్పుడు చాలా జాగ్రత్త. మీరు ఎలా తీర్పు తీరుస్తున్నారో అలాగే మీ మీదకి వస్తుంది. కనుక చాలా నిరుత్తరుడివి, చాలా జాగ్రత్తగా నువ్వు తీర్పు తీర్చాలి. అదే బలహీనతలు నువ్వుండి తీర్పు తీర్చావా, అదే తీర్పు నీ మీదకే వచ్చేస్తుంది. చాలా జాగ్రత్త అంటూ. కనుక ఏమండి, మనం గమనిస్తే దేవుని వాక్యం అంతా పొటము పెట్టబడినదే అని అంటారు కదండి. దేవుని వాక్యం ఏంటంట? ప్యూర్ ఎంత
ప్రశస్తమైందో ఆ వాక్యాన్ని కనుక మనము నిత్యము ఆ వాక్యం మనల్ని ఒక్క పని చేయాలండి. ప్రతిరోజు లేకపోతే ప్రతి వారము లేకపోతే సాధ్యమైనంత వరకు తరచూ వాక్యం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏమండి దేవుడు మన పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉన్నాడు కనుక ఏదో విధంగా మాట్లాడతాడండి, సందేహం లేదు. మనం ఎక్కడ చిన్నగా తొలగిపోయినా, చిన్న విషయాలు తొలగిపోయినా ఆయన చక్కగా మాట్లాడతాడు. అది మనం గమనిస్తే. మొండిగా ఉంటే నేనేం చెప్పలేను, కానీ మీరు కనుక అయ్యా నేను నీకు ఇష్టంగా ఉండాలనుకుంటే మనకు చాలాసార్లు మన మనసు ఏం చేద్దంటే యు ఆర్ సో గుడ్ అనే ఓరికి పొగుడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే తొలగిపోయామో పరిశుద్ధాత్మ ఏం చేద్దంటే, పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే మన గురించి వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఏం చేస్తాడట, ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్మ మనలో ఉండి మనతో ఉండి ఏం చేస్తాడంట, ఒప్పింప చేస్తాడు. ఈ విషయంలో తొలగిపోయావు అని. కానీ మనం అప్పుడు ఏం చేయాలి, వెంటనే సరెండర్ అవ్వాలి. నేను ఎంత పెద్దోడిని, నేను తప్పిపోవడం ఏంటి, నన్ను అంటే బాగుంటుంది, అలా కాదు. ఏమంటే దావీదు ఏం చేస్తాడో తెలుసా, ఎప్పుడైతే నాతాను చెప్పాడో వెంటనే ఏమంటాడు, ఐ హ్యావ్ కమిటెడ్ సిన్, నేను తప్పు చేశాను, నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించుతండ్రి అని గొల్లుని ఏడ్చాడు. 51వ కీర్తన అంతా అదే కీర్తన. తప్పు చేశాడు కానీ వెంటనే ఏం చేశాడు, అది గ్రహించలేదు. తనకున్న గర్వమో లేకపోతే అధికారమో లేకపోతే ఏంటో, బోల్డ్ రాజు కదండి, బోల్డ్ అధికారం కనుక దాన్ని ఏం గమనించలేదు. ప్రవక్త దేవుడికి దావీదు పట్ల ఎంత ప్రేమ ఉందో కనుక వచ్చి చెప్పేటప్పటికి ఏం చేశాడు, వెంటనే సాగిలి పడిపోయాడు, క్షమించమని అడిగాడు. ప్రభు అతన్ని పవిత్రపరిచాడు. ఏమంటే గొప్ప కార్యాలు తన పట్ల జరిగించాడు. కనుక మన బ్రతుకు చక్కపరుచుకోవడానికి మనము చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ప్రతిసారి వాక్యం ద్వారా మనల్ని చక్కబెట్టుకుంటూ అప్పుడు మన జీవితాన్ని సరిచేసుకుని ఎదుటి వారి కొరకు ఆలోచించడం మంచిది. నేను ఇంకొక చివరి మాట, నేను ఇంకెక్కువ ధ్యానం చేయడానికి ముందుకు వెళ్ళట్లేదు. లూకా సువార్త 6వ అధ్యాయంలో ఇదే విషయాలు లూకా చక్కగా రికార్డ్ చేసినట్టుగా మనకు కనపడుతుంది. అవి కూడా చదువుదాం ఒకసారి. 6వ అధ్యాయము 37, 38 వచనాలు చదివి మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. తీర్పు తీర్చకుడి, మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. ఏమండి, తీర్పు తీర్చొద్దు, మిమ్మల్ని గూర్చి కూడా తీర్పు తీర్చబడదు. నేరం మోపొద్దు, నీ మీద నేరం మోపబడదు. ఏమండి, నేరం మోపొద్దు అంటే ఎవరి మీద నేరం మోపకూడదట. నేరం మోపాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంట, నేరం మోపొద్దు అసలు. అంటే ఎదుటి వాళ్ళు తప్పు చేశారని అనుకోవద్దు. సర్లే ఎందుకు జరిగిందో ఆ మంచి కోణంలోంచి మనం చూడాలి తప్ప, కానీ లేదు నా మీదే అది పొరపాటున ఏదో ఆ టైంలో ఈ కొబ్బరి పుచ్చో ఏదో వెళ్ళింది కాదు, కావాలని గిట్టరేశారంటే ఇంకేమైపోతాం. కనుక నేరం మోపొద్దు, నీ మీద కూడా నేరం మోపొద్దు. అప్పుడు మిమ్మల్ని గురించి నేరం మోపు కూడా అప్పుడు మీ మీద నేరం మోపు, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు. ఏమంటే ప్రభు నేర్పిన ప్రార్థన ఇదే కదా. మనము క్షమించే మనసు మనం కలిగి ఉంటే ప్రభు కూడా మనల్ని ఏం చేస్తాడంట, ఆ లింకు పెట్టేశాడండి. ఏదైనా సరే ఒక రకంగా క్రైస్తవ జీవితం ఏంటంటే మనము లింక్డ్, అంటే మనం ఏమైతే చేస్తామో అదే మన మీదకి వస్తుంది అనేది ఎంత జాగ్రత్త పడాలి. ఏమండి, ఆశీర్వదించామా కదండి. ఒక మాట ఉంటుంది కదా, మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితే కనుక ఎల్లప్పుడూ మన నోట ఏముండాలంట, ఆశీర్వచనమే పలకండి. ఇంకా అంటాడు, వారికి ఆశీర్వాదం మీద ఆసక్తి లేదు కనుక శపించడం వారికి ఇష్టము కనుక అది వారి మీదకి వచ్చాను. అంటే మనం శపించడమే మనకు సరదా అనుకోండి. కొంతమంది నోట్లో మంచి మాటలు రావు, ఎప్పుడు రావు, కానీ వాక్యం చెప్తుంది నీకు శపించడమే ఇష్టము, ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తుంది, ఆశీర్వాదం ఇష్టము. ఏమొస్తుందంట, ఆశీర్వాదం. కనుక ఏం నేర్చుకుందాం, మనం ప్రాక్టీస్ చేయాలండి. ఆశీర్వదించటం, బ్లెస్ యూ అంటాం నేర్చుకోవాలండి. శపించడం మానేసేయాలి. అది చిన్న ప్రతిదానికి శపించడం అనేది మనకు తగదు. ఎందుకంటే వీఆర్ ప్లాన్డ్ ఫర్ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదానికి వారసులు అవటానికి మనం పిలువబడ్డాము. కనుక ఆశీర్వచనం మనం నోట ఉండాలట. కనుక క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇంకేంటంట, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఇవ్వండి అంటే మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఏం చేయాలంట, ఇవ్వాలంట. అఫ్కోర్స్ ఇవ్వండి, ప్రభు చూస్తున్నాడు కదా. ఏమండి, అసలు దాని గురించి మంచి టాపిక్స్ మనం విన్నాం. అయితే ఇంకొక మాట చూడండి, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతతో మనుషులు నీ ఒడిలో కొలుతురు. ఏంటంట, ఎవరన్నా మనకి ఇచ్చేటప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామండి కదండి. ఎవరన్నా మనకి ఇస్తామన్నారు అనుకోండి, ఏం పట్టుకెళ్తాం, పెద్ద అమ్మాయిని తీసుకెళ్తాం.
ఇస్తాం అంటే పెద్దమ్మ తీసుకెళ్తాం, మీరు ఇవ్వాలి అంటే చిన్న అమ్మాయిని బయటికి ఇంట్రడ్యూస్ చేస్తాం. కానీ వాక్యం చెప్తుంది ఇవ్వండి నీకు ఇవ్వబడుతుంది. ఎలా ఇస్తారంట? మనం ఇస్తే అణిచి కుదిలించి పైకి పోసి మళ్ళీ చెయ్యి పెట్టి కొంతమంది కొలుస్తారు. ఇప్పుడు అసలు కొలిసే సీన్లే లేవు కదండి. ఎక్కడ కొలుస్తున్నారు అసలు? ఇప్పుడు కొలడ ఎక్కడ? కాట, అదంతా పక్క మోసం. కాట తయారీలోనే వ్యాపారస్తులు ఎవరు లేరు కదా. కిరాణాకు ఏమండి ఉప్పు కొలుస్తున్నాడు. మా ఇంటికి వచ్చాడు ఒక పెద్ద ఆయన, అంటాడు ఉప్పు ఏమో నేను బేరమాడాలి, ఇక్కడ ఉంటుంది కదా అంటే అస్సలు బేరమాడకూడదు, ఉప్పు బేరమాడతారేంటి మీరు అన్నాడంట. నేను లేను, రైట్. వాళ్ళు కొలిచి ఎలా కొలుస్తారు? ఇలా కొలిచి కొంచెం ఇలా వేసి కొలుస్తారు అన్నమాట. మళ్ళీ ఇంత తీసి వేస్తారు, ఉప్పు కాబట్టి వేస్తారు. కానీ అంటున్నాడు కదా ఇవ్వండి మీకు ఇవ్వబడదు. ఎలా ఇస్తారట? అణిచి కుదిలించి మళ్ళీ చీల పెట్టి వేస్తంటే అప్పుడు ధాన్యం మేము చిన్నప్పుడు పరగేరేవారు. మీరు అందరూ పెద్దవాళ్ళండి, డబ్బు ఉన్నవాళ్ళు. మేము ఏరుకుని ఖాళీ సమయాల్లో ధాన్యం పూడ్చి ఇంత అయిన తర్వాత ఒక షాప్ ఉండేది సరిపల్లిలో, అక్కడ పట్టుకెళ్తే ఆడు పెద్ద కుమార్తెను తెచ్చివాడు అనుకుంటా, అది వేసి మళ్ళీ ఇలా చీపెట్టి వేసేసుకున్నాడు. ఏది ఒక్కొక్క ఎన్ను ఏరాలి. మీకు తెలియదు, పరగ అంటే బహుశా మనకు తెలుసు. ఒక్కొక్క ఎన్ను అంటే ధాన్యం కట్టేటప్పుడు ధాన్యాలు మోపులు మోసుకొచ్చేటప్పుడు రాలి పడిపోతాయి. ఆ ఒక్కొక్క దాన్ని ఏరితే ఎంత వచ్చిన తర్వాత గుప్పుడు అనేవారు. దాన్ని కట్టి పక్కన పెట్టి అలాగ రోజంతా అంటే సెలవు రోజుల్లో వేరుకుని, అదేమి ఇంట్లో ఉపయోగించేవాళ్ళం కాదులేండి పప్పలు కొనుక్కోవడానికి, రైట్. అవన్నీ పట్టుకెళ్తే వాడు కొలిచేటప్పుడు అన్ని నూర్చి అన్నీ ఎక్కువైందో పట్టుకెళ్తే ఇలా వేసి మళ్ళీ ఇలా చీపెట్టి వేసుకున్నాడు. అయ్యి బాబు ఎంత కష్టపడితే ఇలా చీపెట్టి వేసుకున్నాడు రా అనేసి. మనకి ఇచ్చేటప్పుడు అలా ఇచ్చారనుకోండి సంతోషం. వాక్యం చెప్తుంది మనం ఇవ్వాలట. మనం ఇస్తే ఎలాగిస్తారంట? ఆ మాట మరోసారి చదువుకుందామా? ఏంటంట? మీకు ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ వడిలోకి కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. ఏమండి, ఈరోజు ఆశీర్వాదం ఎక్కడ ఉంది చెప్పండి? మనం ఆశీర్వదించబట్టలేదు అని అనకూడదు. ప్రభు అన్నాం అనుకోండి, చెప్పాను కదా మీకు అంటాడు. ప్రభు మమ్మల్ని ఆశీర్వదించి చెప్పేశాను కదా. ఏంటది? నీ చేతిలోనే ఉంది, నీ కొంచెంలోనే ఉంది ఆశీర్వాదం, నీ చేతిలోనే ఉంది. సమృద్ధిగా ఇవ్వు, ఒళ్ళో పోసేస్తారు. తక్కువ ఇవ్వు, ఇతరులకి ఏంటంట? తక్కువ ఇవ్వు, తక్కువే పోస్తారు. అనిచి తలగొట్టేసి ఇవ్వు, తలగొట్టేస్తారు కదా. తలగొట్టడం తెలుసు కదా వేసేసి. మాకు పెద్ద డిస్కషన్, రైస్ పెట్టండి అంటది వాళ్ళ అమ్మ. 2.5 లేదా 3.5, 3 తలగొట్ట పైకి వేయాలా అంటే తలగొట్టమంటేనే పైకి వేయమంటుంది వాళ్ళ మమ్మీ, పైకి వేయమంటే తలగొట్టమంటుంది. పెద్ద ఈ న్యూసెస్ మళ్ళీ నీళ్ళు ఎన్ని వేయాలి, ఇది పెద్ద డిస్కషన్ మా ఇంట్లో ఒక్కొక్కసారి. వీళ్ళకి ఇంకా అంటే మనకు తలగొట్టడం తెలుసు, పైకి వేయడం తెలుసు, ఇవన్నీ తెలుసు. ఇచ్చేటప్పుడు అలా ఇవ్వాలట. ఎలా ఇస్తే అలా పొందుకుంటామట. వాక్యం సత్యమండి. ప్రభు నేర్పిన ఉపదేశాలు మనం అది గ్రహించట్లేదు. మనం ఇచ్చేటప్పుడు ఆలోచన ఉండదు. అలాగా తీసుకునేటప్పుడే ఎంత వేస్తున్నారో, మనకి వేసేస్తున్నారు నిండగానో అని చూస్తాం. అది ఎవరేసేస్తున్నారు? ఇప్పుడు ఏసీ వాళ్ళు ఎవరున్నారు? ఏసీ వాళ్ళు అంటే మనకి బంధువులు వాళ్ళు తెచ్చేసి వేసేస్తారు. ఇంతకుముందు ఏది జరిగేవారు. ఏమైనప్పటికీ ప్రభు వాక్యం చెప్తుంది మనం ఇవ్వాలట, అప్పుడు మనకి ఇవ్వబడుతుంది. అణిచి కుదిలించి పైకేసి పైనుంచి పూర్తిగా మన ఒడిలో పోసేస్తారట. ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో మనకి అనుగ్రహించబడుతుంది. కనుక ఈరోజు సారాంశాన్ని నేను ముగించేస్తున్నాను. దేవుని వాక్యాన్ని గమనించాలి. ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, జడ్జ్ నాట్, తీర్పు తీర్చొద్దు. అప్పుడు మీ గురించి కూడా తీర్పు తీర్చబడదు. మీరు తీర్చే తీర్పును బట్టే, మీరు తీర్చు చొప్పుననే లేదా తీర్పు చొప్పుననే మిమ్మల్ని గురించి కూడా తీర్పు తీర్చబడుతుంది. కనుక ఏ కొలత కొలుస్తారు అదే కొలత. కనుక ఎదుటివాన్ని మనం తీర్పు తీర్చేటప్పుడు, ఎదుటివాన్ని కొలిచేటప్పుడు ముందు మన కంట్లో ఉన్నది ఏం తీసుకోవాలి, దూలాన్ని తీసేసుకోవాలి. ఎదుటివాని కంట్లో నలుసు ఈజీ కనపడద్దండి. ఈరోజు ప్రభు దగ్గర మనము వేడుకోవాలి. ప్రార్థన ఏంటంటే, అయ్యా ఎదుటివాన్ని చూడటం మానేసి నన్ను నేను చూసుకునే లక్షణం మాకు అనుగ్రహించండి. చాలాసార్లు నా మట్టుకు మనం కూడా త్వరపడి మాట్లాడేస్తాము. ఎదుటి మరి నీ సంగతి ఏంటన్నారు అనుకోండి, అప్పుడు చాలా సిగ్గుపడుతున్నాం. కనుక ముందు మన సంగతి చక్కబెట్టుకుందాం. వాళ్ళతో ఈరోజు కదా రేపైనా మాట్లాడవచ్చు. దేవుడు అనుగ్రహించి బ్రతుకుంటే రేపు మాట్లాడవచ్చు. కానీ ఈరోజు చేయాల్సిన పని ఏంటంట,
మన గురించి మనం చూసుకోవడమే, మన బ్రతుకుని చక్కబెట్టుకోవడమే, మన లెక్క సరి చేసుకోవడమే, మన తీర్పు ఎలా ఉంది మన పట్ల దైవ చిత్తం ఏముంది, వాక్యం ఏం చెప్తుంది, అది కనుక చేయగలిగితే అవకాశం ఉంటే మన బ్రతుకులు చక్కబెట్టుకుని రేపటి వారము ఎదుటి వాని గురించి మాట్లాడదాం. ఈరోజు అంతటిది ఏంటంట, జడ్జ్ నాట్. మనం తీర్పు తీర్చొద్దు. ఎలా తీరిస్తే అలాగే మనకు తీర్చబడుతుంది. కనుక మన కంట్లో ఉన్న దోలాన్ని ఈరోజు తీసేద్దాం, అది ఏదైనప్పటికీ. అప్పుడు ఎదుటోని కంట్లో నలుసు నెక్స్ట్ వీక్ తీద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేద్దామా? థ్యాంక్ యూ లార్డ్.